ఏపీ ఎన్జీఓ భవన్లో అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏ ఉద్యోగి కూడా తనకు దానికి ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనల్లో పాల్పడలేదు. అయితే మానసికంగా వాళ్ళు కొంత ఆవేశంతో ఉన్నారు. అది కొంత ఆవేదన కూడా ఉంది. మా రాజధానిలో మేము సభ పెట్టుకుంటామంటే ఇంత పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి చాలామంది ఉద్యోగస్తుల్లో, ఆ సభలో ఉన్న ఉద్యోగస్తుల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి మరి చెప్పులు ఇస్తే స్టేజ్ మీద జనరల్గా ఉద్రేకాలు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా వెంటనే పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. అలాగే పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కూడా ఎవరో ఉద్యోగస్తులు ఎవరో అతని మీద దాడి చేయలేదు. కేవలం పోలీసులే అతన్ని కస్టడీలో తీసుకుని బయట తీసుకోవడం జరిగింది. ఈ రెండు అంశాలని మరి కొంతమంది చాలా పెద్ద అంశాలుగా, అంటే అదేదో అసలు జరగరాని సంఘటనగా ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రప్రదంగా జరిగినాయి అనే స్థాయిలో చెప్పడం అనేది దురదృష్టకరం. ఆ రోజు సాయంత్రం మా ఉద్యోగులందరూ కూడా మరి మేము మీటింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు 5 గంటలకే ముగించడం జరిగింది. మరి బస్సుల్లో వాళ్ళ ప్రాంతాలు తిరిగి వెళ్తున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం బస్సు మీద దాడి జరిగింది. దిల్సుఖ్ నగర్ కానీ వనస్థలపురంలో కొంతమంది బస్సుల పక్కన మోటార్ సైకిల్ మీద సాయంత్రం 7 గంటలకి మోటార్ సైకిల్ మీద హెల్మెట్లు పెట్టుకుని జై ఆంధ్ర జై ఆంధ్ర అని చేతులు ఒప్పుకుంటూ వెళ్తూ మనుషులు వీళ్ళ పక్క చూసేటప్పటికి వెనుకొన్న వ్యక్తులు రాళ్లతో కొట్టడం జరిగింది. అలాగే వనస్థలపురం రామోజీ స్టూడియో పోలీస్ ఎస్కార్ట్ ముందున్నప్పుడు కూడా ఆఖరి బస్సుల్ని రోడ్డు పక్క నుంచి పెద్ద పెద్ద రాళ్లతో కొట్టడం జరిగింది. ప్రధానంగా రాజమండ్రిలో వాణిజ్య పనిలో పనిచేస్తున్న సత్యనారాయణ వ్యక్తికి అద్దం పగిలిన తర్వాత మళ్ళీ ఒక రాయిచ్చి తగిలితే చాలా తీవ్రమైన గాయాలు జరిగినాయి. దవడ 3 నుంచి 4 ఇంచులు కట్ అయ్యి పళ్ళు ఊడిపోయి దవడ ఎముక విరిగిన పరిస్థితి. మేము వనస్థలపురం హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి మొన్న అపోలో హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళకి సర్జరీ కూడా జరిగింది. అలాగే విశ్వనాథపేటలో వ్యక్తికి ముక్కు మీద తగిలిన దెబ్బకి మరి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తే విజయవాడలో అతనికి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాడు. దాదాపు 3 హాస్పిటల్లో మరి ఉండవలసిన తీవ్రంగా గాయాలు తగిలినాయి. కొంతమందికి మరి ఆ గాయాలతోనే ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని వాళ్ళు ఆ ప్రదేశాలకు రావడం జరిగింది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 11 బస్సులు మరి ఈ దాడిలో దెబ్బతినడం జరిగింది. ఒక 4 బస్సులకు అయితే పూర్తిగా ఫ్రంట్ మిర్రర్స్ కానీ సైడ్ మిర్రర్స్ కానీ చాలా తీవ్రమైన నష్టం జరిగింది. ఒక 5 బస్సులకి సైడ్ అద్దాలు, 2 బస్సులకి అక్కడొకటి ఆ రాళ్ల వల్ల అద్దాలు ఊడిపోకుండా పగిలిపోవడం జరిగింది. అంటే ఈ దాడి ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందనేది మరి మాకున్న సమాచారం. అలాగే ఎల్బీ నగర్లో మరి వనస్థలపురంలో దాడి జరిగినప్పుడు ఎల్బీ నగర్ వచ్చి మా ఉద్యోగస్తులతో కూడా మీరు మాకు రక్షణ ఇవ్వాల్సింది, ఇలా బస్సు మీద దాడి జరుగుతుందంటే వాళ్ళు కూడా కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే పక్షపాత వ్యవహారంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు మేమంతా కూడా మరి నల్గొండ ఎస్పీ గారు కానీ ఎల్బీ నగర్ డీసీపీతో మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడికి పెట్రోలింగ్ వ్యాన్స్ పంపించడం జరిగింది. కానీ ఇంత పెద్ద సభ జరిగినప్పుడు 1-2 చిన్న సంఘటనలు తప్ప సభ మొత్తం ప్రశాంతంగా జరిగితే ఇదేదో సమైక్యవాదులంతా మా మీద దాడికి వచ్చారు, మమ్మల్ని అమానుషంగా కొట్టారని కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడటం చాలా బాధగా ఉంది. అంతేకాకుండా చాలామంది అటు కానీ ఇటు కానీ ఉద్యమంలో స్టూడెంట్స్ కానీ యువకులు కానీ ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏ నజరాన ప్రకటించని ఈ సమాజం మరి ఒక వ్యక్తి కేవలం ఒక నినాదం చేసినందుకు ₹1,00,000 బహుమతి ఇవ్వడం అనేది ఏ రకంగా మానవత్వానికి నిదర్శనం అని చెప్పి నేను వీళ్ళందరూ కూడా అడుగుతున్నాను. మేమైతే నిన్న దాడిలో గాయపడిన వ్యక్తులందరికీ సంఘమే ఆ మెడికల్ ఎక్స్పెన్స్ భరిస్తుందని చెప్పాం. అలాగే గతంలో మాకు నోటీసులోకి వచ్చిన స్టూడెంట్స్ కానీ వీళ్ళు కానీ ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరూ కూడా జిల్లాల్లో మా సంఘం తరఫున కానీ కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఆ కుటుంబానికి మరి కొంత ఆర్థిక సాయం కూడా జరిగింది. ఎందుకంటే ఆవేశంలో మరి వాళ్ళు చేసిన బలిదానాలు మర్చిపోయే సంస్కృతి మనం అవలంబించకూడదు. కేవలం చిన్న సంఘటనల్ని మరి ఒక పెద్ద సంఘటనగా ఈ సభ కేవలం తెలంగాణ వాళ్ళ మీద దాడికి వచ్చినట్టుగా చిత్రీకరించడం, అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా లైవ్లో కొన్ని క్లిప్పింగ్స్ కలిపి దాన్ని కొంత అసభ్యమైన అర్థాలు వచ్చేటట్టు చూపించడం కూడా జరిగింది. వీటన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తాం. ఈ చర్యల వలన దీని ఏ ప్రభావం ఉండదు. నేను మరీ చెప్పేది ఏంటంటే ఇటువంటి చర్యల వలన అప్పుడు చెప్తున్నాను ఈ అంశం మరింత క్లిష్టతరం అవుతుంది.
పరిష్కారం దూరంగా ఉంటుంది. ఇది కూర్చుని ఇరుపక్షాలు కూర్చుని మాట్లాడుకునే విషయాలు తప్ప ఒక దాడి చేసే మటుకి సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. ఈరోజు క్యాబినెట్ నోటు తయారైందని చెప్పి హోమ్ మినిస్టర్ చెప్పినా కూడా మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. క్యాబినెట్ నోట్ అయిన తర్వాత బిజినెస్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఈ అంశం అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీలో మరి దాని పరిస్థితి ఏంటనేది కూడా మేము ఆలోచనలో ఉన్నాం. మరి అందరు ఎమ్మెల్యేలు ఎవరైతే అటు 13 జిల్లాలు ప్లస్ హైదరాబాద్లో ఉన్నారో ఎమ్మెల్యేలు అందరం కూడా వ్యక్తిగతంగా కలిసి మీరందరూ కూడా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కూడా కలిసి దయచేసి మీరు రాజకీయ పవర్ షేరింగ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోండి. దాని గురించి మీరు ఒక సమన్వయానికి రండి తప్ప రాష్ట్రాన్ని విడదీద్దనే అంశం మీద ఖచ్చితంగా అందరం కూడా మేము కలవదలుచుకున్నాం. ఎప్పుడైతే అది అసెంబ్లీ ముందు వస్తుందో దాదాపు మరి 294 మంది ఎమ్మెల్యేలు కలిసి ఈ రాష్ట్రానికి సమైక్యంగా ఉండమని చెప్పి వాళ్ళని మేము కోరాలనుకుంటున్నాం. అయితే ఈ రోజున మేము డీజీపీ గారిని కలిసి ఎవరైతే బస్సుల మీద దాడి చేశారో వాళ్ళ మీద మరి చట్టపరమైన చర్యలు గట్టిగా తీసుకోవాలని, మేము స్టేడియం బయట చాలామంది ఉద్యోగులు వచ్చినప్పుడు నిజాం కాలేజీ నుంచి మరి కొంతమంది అది అక్కడ చదువుకునే విద్యార్థుల బయట వాళ్ళ మనకు తెలియదు కానీ గోడ మీదకి ఎక్కి వీళ్ళని రెచ్చగొట్టే విధంగా మరి కొన్ని సిగ్నల్స్ ఇవ్వడం కేకలు వేయడం జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు కేవలం ఒక పక్షాన్నే ఉండి వీళ్ళు ఇచ్చిన తిరుగు సిగ్నల్స్ని రికార్డు చేసి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వీళ్ళని దాడి చేయడానికి వచ్చారని చెప్పడం కూడా జరిగింది. దాని మీద కొన్ని మంది పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు, కేసులు కూడా రిజిస్టర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మరి డీజీపీ గారికి చెప్పి మీరు కేసు ఫైల్ చేయగానే విచారణ చేయకుండా ఖచ్చితంగా మేము అక్కడ వీడియో మొత్తం లైవ్ అంతా కూడా స్టేడియంలో కానీ బయట కానీ మరి లైవ్ అవుట్పుట్ ఇచ్చాం. మా దగ్గర దాదాపు ఆ రోజు జరిగిన దాంట్లో 14 నుంచి 15 గంటల వీడియో మా దగ్గర ఉంది. ఆ వీడియో పరిశీలించి నిజంగా ఎవరు ముందు దాన్ని చేశారు, ఏ రకంగా జరిగిందనేది పూర్తిగా మరి ప్రోబ్ చేయకుండా ఎవరి మీద కేసులు బనాయించొద్దని చెప్పి మేము డీజీపీ గారిని కలవడానికి కూడా ఈ రోజున మేము సిద్ధమయ్యాం. అలాగే బస్సులని ఒక ఆర్గనైజ్ సెక్టర్గా ఒక ఆర్గనైజ్ మోడ్లో దాడి చేసే వాళ్ళని వాళ్ళ వెనకాల ఎవరిని చేయించారు కూడా ఖచ్చితంగా అవసరమైతే ఒక విచారణ సంఘాన్ని కూడా వేసి అది తెలుసుకుని వాళ్ళని శిక్షించాల్సిందిగా ఈ 2 అంశాల మీద ఇవాళ మేము డీజీపీని కలవబోతున్నాం. అలాగే ఈరోజు అంటే 10వ తారీఖు 11, 12, 13 మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ సమైక్యవాదం సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని గ్రామ స్థాయి అంటే పూర్తిగా ఇంతకంటే మనం చెప్పాల్సిన స్థలం లేదు అనే స్థాయి వరకు, అలాగే ఏజెన్సీ ఏరియాలో చిన్న చిన్న హ్యామ్లెట్స్ ఉంటే అక్కడి వరకు కూడా పోయి ఈ రాష్ట్రాన్ని సమైక్య ఎందుకు ఉంచాలి, ప్రజలు ఏ రకంగా స్పందించాలి, ఈ ఉద్యమంలో ఎవరెవరు ఏ భాగస్వామ్యం వహించాలనే దాని మీద గ్రామ స్థాయి వరకు కూడా మరి సమావేశాలు అలాగే సమాచారం కూడా ఇవ్వాలని నిశ్చయించాం. 13వ తారీఖున ఈ 13 జిల్లాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలన్నీ కూడా దిగ్బంధం, అలాగే వాటి ముందు ధర్నా కార్యక్రమాలు. 14 అంటే శనివారం కేవలం మహిళలచే అన్ని చోట్ల కూడా ర్యాలీలు చేయడం అనేది ఈ వారం అంతా కూడా మేము ఈ సమయంలో ఉన్న ఉద్యోగస్తులకి ప్రజలకు కూడా ఒక కామన్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లాల్లో చాలా చోట్ల ఈ లక్షగణ ఘోష అనేది ప్రతి జిల్లా కూడా చాలా ఉత్సాహం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో రిలే నిరాహార కూడా చేస్తున్నారు. వాటిని యథాతథంగా చేస్తూ వాటికి తోడు ఈ కార్యక్రమాలని మేము మరి జిల్లాలో చేయమని చెప్పడం జరిగింది. 15వ తారీఖున ఏపీ ఎన్జిఓస్ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం, అలాగే 16 ఈ సంఘాలన్నీ ఏదైతే వాళ్ళ సంఘాలు సమ్మెలో ఉన్నాయో ఉద్యోగ సంఘాలు అంటే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ ఎంప్లాయీస్, ఆర్టీసీ ఎంప్లాయీస్, అలాగే జ్యుడిషియల్ ఎంప్లాయీస్, పంచాయతీరాజు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ ఎవరైతే ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ప్రతి ఉద్యోగుల వ్యవస్థకు సంబంధించిన సంఘాలన్నీ కూడా 16వ తారీఖున మరి హైదరాబాద్లో సమావేశం అవుతున్నాయి. 16 హైకోర్టులో మా మీద వేసిన పిల్లి మీద ఏదైనా తీర్పు రావచ్చనే ఒక అంశం ఉంది. దాన్ని తీర్పు కనుక వస్తే దాన్ని కూడా మేము పరిశీలించి 16 నుంచి సమ్మెను ఉధృతం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. తర్వాత ప్రోగ్రాము 16 తర్వాత సమ్మె ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది 16 సమావేశం అయిన తర్వాత మీకు తెలియజేస్తాం. ఏదైనప్పటికీ కూడా మరి 7వ తారీఖు సభలో జరిగిన సంఘటనల్ని, చిన్న సంఘటనల్ని పెద్ద సంఘటనలుగా చూపించినందుకు గాను, అలాగే
బయట జరిగిన సంఘటనల మీద మరి కావాలని రాజకీయంగా కొంతమంది వ్యక్తుల మీద కంప్లైంట్స్ ఇచ్చి కేసులు రిజిస్టర్ చేసే ప్రయత్నాన్ని, బస్సుల మీద జరిగిన దాడిని మేము ఖండిస్తూ వీటి మీద పూర్తి స్థాయిలో చర్య జరిపిన తర్వాత మాత్రమే పోలీసులు కేసులు బుక్ చేయాలని, బస్సు దాడిలో పాల్గొన్న వాళ్ళని అలాగే బస్సు దాడి చేయించిన వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని కూడా మరి ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలని ఇప్పుడు మేము డీజీపీని కోరబోతున్నాం. కేసీఆర్ మాట్లాడుతూ ఇలాంటి సభలు తెలంగాణలో చాలా జరిగాయి, కనీసం డ్రైవర్లు వచ్చినంత మంది కూడా హాజరు వ్యంగ్యంగా మాట్లాడడానికి ఆయన ఎప్పుడు సభ్యంగా మాట్లాడు, ఎప్పుడు వ్యంగ్యంగా మాట్లాడు కాబట్టి కొత్తగా ఆయన మాట్లాడింది ఏం లేదు. దాని గురించి నేను పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. అంటే అంతమంది డ్రైవర్లు ఉన్నారంటే అన్ని వెహికల్స్ తెలంగాణ ఉన్నాయో లేదో ఆయన కూడా లెక్క చెప్పాలి. అంటే తెలంగాణలో అన్ని అంటే మాకు 140,000 మంది వచ్చారు. వాళ్ళు డ్రైవర్లు అంటే ప్రైవేట్ కార్ డ్రైవర్లా ప్రభుత్వ ఉద్యోగ డ్రైవర్లో చెప్పలేదు ఆయన.